హాయ్ ఫ్రెండ్స్, వీరాస్ ఇంటర్డే తెలుగుకి స్వాగతం. సో నేను మొన్నటి నుంచి చెప్తున్నాను, లైక్ 33,200 క్రాస్ అయితే మనము మళ్ళీ దాని పైకి రాకపోతే మనం ఏం చేస్తామంటే షార్ట్ పొజిషన్స్ తీసుకుంటామని చెప్పాను మొన్ననే. నిన్న అనాలిసిస్ నేను ప్రొవైడ్ చేయలేదు. బట్ నిన్న మీరు మార్కెట్ చూసారంటే నేను చెప్పిన లెవెల్స్ అయితే క్రాస్ కాలేదు. నేను అప్ సైడ్ ఏం చెప్పానంటే మీకు 33,600 క్రాస్ అయితే అని చెప్పాను. డౌన్ సైడ్ అయితే ఏం చెప్పానంటే 33,200 క్రాస్ అయితే అని చెప్పాను. సో ఇక్కడ ఈరోజు జరిగింది ఏంటంటే పైన నుంచి వచ్చింది. పైన నుంచి వచ్చినప్పుడు నేనేం చెప్పానంటే ఇక్కడ చూసుకోండి, కొంచెం పైనుంచి వచ్చినప్పుడు ఇక్కడ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనుకున్నాను. కాబట్టి ఇక్కడ ఫ్లాట్గా వచ్చి ఈరోజు కిందికి వెళ్ళిపోయింది. కానీ ఎవరైతే బ్రేక్అవుట్లో పొజిషన్స్ తీసుకొని ఉంటారో వాళ్ళకైతే మంచి ప్రాఫిట్స్ వచ్చి ఉంటాయి. సో ఇవి మేజర్ సపోర్ట్స్ అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మేజర్ సపోర్ట్ వచ్చేసేసి దీనికి ఏంటంటే 33,900 ఆర్ 33,000 అనేది క్రాస్ చేసిన తర్వాతే ఏమైనా ఉంటుంది. సో దాన్ని క్రాస్ చేయడానికి ఏమీ లేదు ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసేసి మనకి ఏంటంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి రేపు దీన్ని బ్రేక్ చేసింది అంటే, ఈ డౌన్ని బ్రేక్ చేసింది అంటే 32,600 అట్లా బ్రేక్ చేసింది అంటే మళ్ళీ షార్ట్ పొజిషన్స్ తీసుకోవచ్చు మనము. ఫ్లాట్గా ఓపెన్ అయితే దగ్గర 32,200 32,150 వరకు మనకి సపోర్ట్ అనేది ఏం కనిపించట్లేదు బ్యాంక్ నిఫ్టీలో. అంతవరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. డైరెక్ట్ 32,150 ఆర్ 100 ఆర్ 200 దగ్గర ఎక్కడైనా ఓపెన్ అయితే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. ప్రాఫిట్ బుకింగ్ వచ్చినా కానీ అప్ సైడ్ ప్లాన్ చేయడం అయితే ఇంత డౌన్ ట్రెండ్ మార్కెట్లో అంత మంచిది కాదేమో అని అనుకుంటున్నాను. బట్ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే లోయర్ లోస్ ఫామ్ అయినప్పుడు జస్ట్ మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకొని ట్రై చేయొచ్చు. ఇట్లా ప్యాటర్న్ ఫామ్ అయితే హయ్యర్ హైస్ ప్యాటర్న్ ఫామ్ అయితే మీరు ట్రై చేయొచ్చు, లేకుంటే ట్రై చేయొద్దు అది కూడా. ఓకే, కాకపోతే మరీ ఎక్కువ పైకి వెళ్లకుండా వెంటనే మళ్ళీ డౌన్ అయిపోయి మళ్ళీ కిందికి బ్రేక్ చేస్తే అక్కడ మీరు లక్ని టెస్ట్ చేసుకోవచ్చు. ఇంత గ్యాప్ డౌన్ వచ్చి మళ్ళీ వెళ్ళి కిందికి వెళ్ళాలంటే ఆల్రెడీ ఇంత ఫాల్ అయింది. ఫాల్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా ఒక ఫాల్ అంటే చెప్పలేము. ఎందుకంటే మామూలు జనరల్ మార్కెట్ సినారియోలో అయితే అంత ఫాల్ అయితే ఉండకపోవచ్చు. కాబట్టి ఇంటర్నేషనల్ సినారియోస్ అవి చూస్తుంటే చాలా నెగిటివ్గా ఉన్నాయి. కాబట్టి బెటర్ మనం ఒక స్టాప్ లాస్ హిట్ అయింది అనుకున్న వాళ్ళు ఇక్కడ పొజిషన్ తీసుకోవచ్చు. ఇప్పుడు అది ఎక్కడన్నా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఎక్కువసేపు టైం స్పెండ్ చేసి పైకి రాకుండా మళ్ళీ దాని ఓపెనింగ్ అనేది బ్రేక్ చేసినప్పుడు మీరు పొజిషన్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా, గ్యాప్ డౌన్ అయితే. అలా కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి పైకి వెళ్తుంది అనుకోండి, పైకి వెళ్తే నేనైతే ఇప్పుడే పొజిషన్ తీసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి బ్రేక్ అయితే నేను పొజిషన్ తీసుకుంటాను. అన్లెస్ అంటిల్ 33,200 బ్రేక్ చేసేంత వరకు. అది కూడా ఎట్లా బ్రేక్ చేయాలంటే మనకు కొంచెం సేపు అన్న టైం స్పెండ్ చేసి గ్యాప్ అప్ అయినా కానీ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి పైకి వెళ్ళినా కానీ కొంచెం సేపు అన్న టైం స్పెండ్ చేసి బ్రేక్ చేస్తేనే, ఇక్కడ టైం స్పెండ్ చేస్తే ఇక్కడ మనకు ఒక సపోర్ట్ ఫామ్ అయ్యింది అనమాట. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు అది సపోర్ట్ లాగా యాక్ట్ చేసి దీన్ని పైకి పుష్ చేసే విధంగా ఉండాలి. అప్పుడే మనం బై చేయాలి, లేకుంటే బై చేయాల్సిన పని లేదు. ఓకేనా, గ్యాప్ అప్ అయిపోయి సస్టైన్ కావాలి, గ్యాప్ అప్ కావాలి, సస్టైన్ కావాలి ఎక్కడ 33,200 దగ్గర. అప్పుడే మనం బై గురించి ఆలోచిస్తాం ఇప్పుడున్న నెగిటివ్ కండిషన్స్లో. సో జనరల్ కండిషన్స్ ఇంత నెగిటివిటీ లేకపోతే మామూలుగా ఇంత ఫాల్ వచ్చిన తర్వాత అయితే కొంచెం ఫ్లాట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇప్పుడున్న నెగిటివ్ కండిషన్స్లో మనం ఫ్లాట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేదా అనేది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. సో షార్ట్ సైడ్ ఉండడం బెస్ట్. రేపు పొద్దున్న ఇది బ్రేక్ చేసిన వెంటనే షార్ట్ సైడ్ ఉండడం అయితే బెస్ట్. కొంచెం గ్యాప్ డౌన్ అయినా కానీ మళ్ళీ ఓపెనింగ్ బ్రేక్ చేసినా కానీ షార్ట్ సైడ్ ఉండడం బెస్ట్. తక్కువ స్టాప్ లాసెస్ పెట్టుకొని షార్ట్ సైడ్ ఉంటే మనకి వచ్చిందంటే స్టాప్ లాస్ హిట్ అయిందంటే ఓకే, లేదు కిందికి వెళ్ళిందంటే మనం దాంట్లో కూడా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. నిఫ్టీ పరిస్థితి కూడా అట్లాగే ఉందండి. కాకపోతే నిఫ్టీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉందని చెప్పాలి యాక్చువల్గా. సో నిఫ్టీ వచ్చేసేసి మనకి ఇక్కడ 15,700 దగ్గర గ్యాప్ అప్ అయిపోయి ఇట్లా ఫ్లాట్గా ఏమన్నా వచ్చి పైకి వెళ్తే తప్పితే నాకు తెలిసి వేరే స్కోప్ అయితే మనకి ఏమీ కానీ లేదు. ఓకే, సో ఫ్లాట్గా ఓపెన్ అయినా కానీ రేపు పొద్దున కంటిన్యూస్గా పైకి వెళ్ళినా కానీ నేనైతే ట్రేడ్ చేయను, ఛాన్సెస్ తీసుకోను. మీరేమైనా రిస్క్ తీసుకొని దీనిపైన ఒకవేళ ఓకే ఈ హై పైన ఇక్కడ ఒక టర్నింగ్ వచ్చింది కదా, ఈ హై పైన మనకేమన్నా హయ్యర్ హైస్ ఫామ్ అయితే దీన్ని మీరు రెసిస్టెన్స్గా 15,700 రెసిస్టెన్స్గా పెట్టుకొని రిస్క్ ట్రేడ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాకపోతే నేను ఏం చేస్తానంటే ఒకవేళ అంత పైన ఓపెన్ అయినా కానీ లేకుంటే పైకి వెళ్ళినా కానీ మళ్ళీ అది డౌన్ వచ్చి ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో ఇక్కడ అప్పుడు ఎంట్రీ తీసుకొని నేను రెడీగా ఉంటాను. సో ఇంకా లేదు, ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ అయినా కొంచెం గ్యాప్ డౌన్ అయినా కానీ ఇంకా యాజ్ ఇట్ ఈస్ బ్యాంక్ నిఫ్టీ ఉన్నట్టే మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకొని షార్ట్ సైడ్ ఉండడం బెస్ట్. సో అంతకుమించి పెద్ద అనాలిసిస్ చేసేది ఏం లేదు ఫ్రెండ్స్ ఈరోజు. సో సింపుల్ అనాలిసిస్. సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. మళ్ళీ మండే అనాలిసిస్తో రేపు మీ ముందుంటాను. అంతవరకు సెలవు, బాయ్.